బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఒక్కొక్కరి ఇంటి సభ్యులు వస్తుండడంతో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో హౌస్లోకి వచ్చిన యష్మి తండ్రి కూతురికి మంచి మాటలు చెప్పారు. సలహాలు ఇస్తూనే గ్రూప్ గేమ్ వద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హౌస్లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అవుతున్నారు. ఇక హౌస్లోకి వచ్చి తమ వారికి సలహాలు ఇస్తూనే చాలా హింట్స్ కూడా ఇచ్చారు. తన కూతురికి చాలా మంచి మాటలు చెప్పారు యష్మి తండ్రి. హౌస్లోని బిహేవియర్ కారణంగా బయట నెగిటివ్ అవుతున్నావు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ముందు వారాల్లో ఎలా అయితే నీ కోసం ఆడావో అలాగే ఆడు, ఇక గ్రూప్ గేమ్ వద్దు అంటూ సలహా ఇచ్చారు. ఇక నిఖిల్ మ్యాటర్ పై రియాక్ట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్లో ముందుగా యష్మి ఫాదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి దగ్గరకు రాగానే ఏడ్చేసింది యష్మి. ఆ తర్వాత తండ్రిని గట్టిగా పట్టుకొని ఎమోషనల్ అయింది. ఆ వెంటనే వీణ్ణి గుర్తుపట్టావా, గడ్డం అది తీసేశాడు అంటూ నిఖిల్ను పరిచయం చేసింది. ఇప్పుడే బాగున్నారు, నీట్గా ఉంది అంటూ యష్మి తండ్రి చెప్పారు. యష్మి తండ్రిని చూసి షాక్ అయ్యారు రోహిణి, అవినాష్. అంత హైట్ ఉన్నారంటూ కాస్త భయపడ్డాడు అవినాష్. హౌస్లో ఉన్న ఒక్కొక్కరిని పరిచయం చేసింది యష్మి. నమస్కారం అంకుల్ అని అవినాష్ భయపడుతూ అన్నాడు. రోహిణి చేసే కామెడీ బాగుంటుందని డాన్సర్ తేజ అంటూ ఆట పట్టించారు. ఒక్కొక్కరిని పలకరించిన యష్మి తండ్రి ఆ తర్వాత కూతురిగా ఒంటరిగా కూర్చొని సలహాలు ఇచ్చారు. నువ్వు బాగా ఆడుతున్నావు, చాలా రోజులు అయింది కదా చూసి, టాస్క్లలో ఎందుకు నీ ఆట తగ్గింది అంటూ అడిగారు. ఆడుతున్నాను అని యష్మి అంటే, లేదు ఎప్పుడూ అలా కూర్చొని ఉంటున్నావు, వేరే ఏమో ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి, నీకోసం నువ్వు ఆడు, 4 వారాలే ఇంకా, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బయట అన్నట్లు మాట్లాడారు. ఏం ఆలోచించుకు, ఏమన్నా ఉంటే బయట చూసుకో, ఇక్కడేం నీ మనసులో ఉన్న మాటలు చెప్పకు, వేరే వాళ్లతో డిస్కస్ చేయకు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను స్టేజ్ మీద చూడాలి, కప్పు నీ చేతిలో చూస్తే ఆ కథే వేరు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూతురు కోసం ఓ గేమ్ ఆడారు. ఆ తర్వాత కూతురికి ఫుడ్ తినిపిస్తూ ఎమోషనల్ అయ్యారు. వెళ్తూ తన కూతురు తరఫున హౌస్మేట్స్ అందరికీ క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు. తరువాత నిఖిల్ మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు. రాగానే కాసేపు అందరితో కూర్చొని కబుర్లు చెప్పారు. తర్వాత నిఖిల్ ఆట గురించి తనకు చెప్పడం కోసం తనను బయటకి తీసుకెళ్లారు. డైరెక్ట్గా పేర్లు చెప్పకుండా కంటెస్టెంట్స్ గురించి చెప్తూ వారితో ఎలా ఉండాలి అని సూచనలు ఇచ్చారు. ముందుగా గౌతమ్తో ఎక్కువగా వాదించుకో, డిఫెండ్ చేసుకునే క్రమంలో తనతో ఎక్కువగా గొడవ పడుతున్నావని అన్నారు. తను తప్పు చేస్తేనే నేను వాదిస్తున్నానని నిఖిల్ అన్నాడు. నీకు కారణం ఉంటేనే వారిని నామినేట్ చెయ్యి, వేరే వారి కారణంతో నామినేట్ చేయకు అని సూటిగా చెప్పేశారు. యష్మి గురించి మాట్లాడుతూ యష్మితో కాస్త కంట్రోల్లో ఉండు అని వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా యష్మి, నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రేక్షకులు మాత్రమే కాదు, కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. దీంతో నిఖిల్, యష్మి అలా ఉండడం కరెక్ట్ కాదని తన తల్లి చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ప్రేరణతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండమన్నారు. మొత్తానికి నిఖిల్ గురించి బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో, తను ఎలా ఉండాలో అంతా క్లియర్గా చెప్పారు తన మదర్. దీంతో ఎప్పటి నుంచి అయినా నిఖిల్ ఆట తీరు మెరుగు అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన తల్లి చెప్పిన సూచనలు కరెక్ట్ అని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. నిఖిల్ మదర్ వెళ్ళిపోయే ముందు ఒక గేమ్ ఆడి కంటెస్టెంట్స్ అందరికీ మటన్ వచ్చేలా చేశారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా మైసూర్ పాక్ పంచి అందరినీ సంతోషపెట్టారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. అంతా అలసిపోయినట్టు ఉన్నారు, కాసేపు పడుకోండి అని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఇంటి సభ్యులంతా పడుకున్న టైంలో అవినాష్ భార్య అనూజ ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ పక్కన పడుకొని చేతులు వేయడంతో అతను షాక్ అయ్యాడు. ఆ తర్వాత భార్యతో కలిసి అవినాష్ గడిపేందుకు యాక్షన్ రూమ్లో బిగ్ బాస్ బాగా సెటప్ చేశాడు. క్యాండిల్ లైట్ డిన్నర్లా అవినాష్కు మంచి ఆఫర్ ఇచ్చాడు. అక్కడ కూడా బిగ్ బాస్తో కెమెరాలతో అవినాష్ కామెడీ చేశాడు. ఏ పరిస్థితుల్లోనైనా నవ్వించడం అవినాష్కు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. అవినాష్, అనూజాలకు ఇంటి సభ్యులతో కంపాటిబిలిటీ టెస్ట్ పెట్టించాడు. అందులో గెలిచినందుకు 51,000 ప్రైజ్ మనీ వచ్చింది. అలా ఈ బుధవారం నాటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా, కాస్త సరదాగా సాగింది.